వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే భగవంతుడి ముందు భక్తులే నిమిత్త మాత్రులే. భగవంతుని సంకల్పం లేనిది ఈ భూమి మీద ఏ మనిషి కూడా మనుగడ సాగించేటువంటి పరిస్థితి ఉండదు. ఎంత ఎత్తుకెదిగినా, ఎన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నా వాటి ఖచ్చితంగా భగవంతుడి సంకల్పం కావాలి. అయితే గత 2 రోజుల క్రితం తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేటువంటి క్రమంలో క్యూ లైన్లో యాంకర్ శివజ్యోతి అనేటువంటి ఒక లేడీ, ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. చూశారు కదా, రిచెస్ట్ బిచ్చగాళ్ళం తిరుపతిలో. అంటే ఎంత మాత్రం ఏదో కాస్త ఫేము, కొన్ని డబ్బులు వచ్చాయని మరి అంత అహంకారమైనటువంటి మాటలు భగవంతుడి గురించి మాట్లాడకూడదు. వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు వెనక్కున్నటువంటి పబ్లిక్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే అంత ఓవర్ యాక్షను శ్రీవారిని దర్శించుకునేటువంటి క్రమంలో క్యూ లైన్లో అంత ఓవర్ యాక్షన్ చేయటం అవసరం. ఈయన అంటే శివజ్యోతికి సోదరుడు అని తెలుస్తూ ఉంది. సో వారి తమ్ముడు జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫ్రెండ్స్ మొదటిసారి అడుక్కుంటున్నామని. అసలు మనిషి జీవితమే భగవంతుడు ఇచ్చినటువంటి వరం, మానవ జన్మే. అలాంటిది భగవంతుడి ప్రసాదం తినాలంటే అదృష్టం ఉండాలి. సో ఆ ప్రసాదం మీద వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ యావత్తు హిందూ సమాజాన్ని అవమానపరిచేలా ఉన్నాయి. అంటే తర్వాత ఆవిడ మళ్ళీ సారీ కూడా చెప్పారు, ఆ వీడియో కూడా ప్లే చేద్దాం. అయితే పెద్ద పెద్ద అపర కుబేరులు, లక్షల కోట్లకు అధిపతులు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని లేదా సాష్టాంగ నమస్కారం చేసి ఆయన వేడుకుంటారు. స్వామి, మా జీవితాలు బాగుండేలా మీ దయ మా మీద ఉంచండి, మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, మాకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వండి, సో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా సమాజంలో మేము తలెత్తుకొని గౌరవంగా బతికేలాగా చూడమని అంబానీ లాంటి అపర కుబేరులే వచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామి వారికి. ఎందుకంటే ఆ జీవితం ఆయన ఇచ్చిందే. ఆయన సంకల్పం లేనిది, ఆయన అనుగ్రహం లేనిది ఆ జీవితం ఉండదు ఎవరికి. మరి అలాంటిది ఏదో కొద్దిపాటి ఫేము, ఒక కొద్దిపాటి డబ్బులు సంపాదించుకున్నంత మాత్రాన అంటే ఎవరికన్నా గొప్పవాళ్ళు వీళ్ళు. ఆ క్యూలో మీకన్నా చాలా గొప్పవాళ్ళు. బహుశా వీళ్ళు శ్రీవాణి టికెట్ల మీద దర్శించుకున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే 10,000 రూపాయలు టికెట్ మీద దర్శనానికి వెళ్ళారు. అంటే 10,000 రూపాయల టికెట్ మీద మీరు దర్శనానికి వెళ్తే మీకు అంత అహంకారమైన మాటలు వస్తాయా? కళ్ళు నెత్తికెక్కుతాయా? మీరు సారీ చెప్పినప్పటికి కూడా వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఇప్పటికీ కూడా మీ సారీ యాక్సెప్ట్ చేయట్లేదు. మరి దేవుడు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మరి పక్కన పెడితే భక్తులు అయితే యాక్సెప్ట్ చేయట్లా. చాలా తప్పు కదా. ప్రసాదం బాగుంది గాయస్ అని ఇతను మరీ ఓవర్ యాక్షన్. ఇతను కూడా చెప్పాలి కదా క్షమాపణ. అంటే వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి మీరు కితాబ్ ఇచ్చేస్తారా? కామెంట్ చేస్తారా? అడుక్కుంటే అడుక్కున్నాం, ప్రసాదం అయితే టేస్ట్ బాగుందని. రిచెస్ట్ బిచ్చగాళ్ళంట. అంటే ఎన్ని వేల కోట్లు ఉన్నాయి మీకు?
అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీలు ఒక్క రోజు ఖర్చు వారి జీవితంలో, మీ జీవితం. అలాంటి వాళ్ళు భగవంతుడు ఆ విధమైనటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించాడు కాబట్టి సాష్టాంగ నమస్కారం చేస్తారు వెంకటేశ్వర స్వామి వారికి. మరి వాళ్ళ జీవితంలో ఒక్కరోజు పెట్టే ఖర్చు అంతా కలిపితే మీ జీవితం మొత్తం, మీ సంపాదన కానీ, మీకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ. సో కాబట్టి చాలా అహంకారమైనటువంటి మాటలు అవి. సో ఆ విధమైనటువంటి భావజాలంతో భగవంతుని దర్శించుకోవడానికి ఎవరు రావద్దు. మీ దగ్గర అన్ని డబ్బులు ఉంటే హ్యాపీగా ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చోండి. నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి మాటలు అనమాట. ఆవిడ చూడండి, పశ్చాత్తాపం కూడా లేదు ఆవిడకేమి. అంటే ఆవిడ అపాలజీ చెప్పారు. అపాలజీ అసలు చెప్పాల్సినటువంటి రీతులు ఏ విధంగా చెప్తారు? నార్మల్గా అయితే సరే తెలియక మాట్లాడారు. తెలియకేం కాదు, అన్ని ప్రతిరోజు అందరికీ లెక్చర్లు ఇస్తూ ఉంటారు కదా, తెలియకని ఎలా అనుకోవాలి? అంటే ఆ మాత్రం తెలియదా? భగవంతుడి గురించి మనం ఏం మాట్లాడాలి? భగవంతుడి ప్రసాదం, మహాప్రసాదం, తిరుమలలో శ్రీవారి మహాప్రసాదం గురించి ఏ విధంగా మాట్లాడాలి? ఆ మాత్రం తెలియకుండా, ఆ మాత్రం సెన్స్ లేకుండా మీరు ఉన్నారా? అంటే నమ్మాలా ప్రజలు? అంటే అంత అవగాహన, అంత మెచ్యూరిటీ లేదా మీకు? భగవంతుడి ప్రసాదం గురించి ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి మినిమం కామన్ సెన్స్ మీకు లేదంటే మరి ఇంకా ఇన్నాళ్ళు మీరు చెప్పినటువంటి సోది కబుర్లన్నీ కూడా సోదనే అనుకోవాలి. అసలు పశ్చాత్తాపం కూడా లేదు ఆవిడ చూడండి ఎలా చెప్తున్నారు అపాలజీ. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే మాటలకు ఎవరైనా హర్ట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్ళకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే సారీ చెప్తుందంట. అంటే ఆవిడ హర్ట్ అవ్వలేదేమో మరి. ఒకసారి ఆవిడ మళ్ళీ చూసుకొని ఆవిడ ఏం మాట్లాడారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి మరి వాళ్ళు హర్ట్ అవ్వలేదా? ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ ఏంటి ఆ మాటలు? అంటే మీరు కనీసం క్షమాపణ ఎలా కోరుకోవాలో కూడా తెలియట్లే మీకు, ఎలా వేడుకోవాలో కూడా. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా. అదే ఎవరు చెప్పన్నారు మిమ్మల్ని? ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నారు. అంటే మీరు కాస్ట్లీ లైన్లో నిలబడితే మీకు ప్రసాదం చీప్గా కనపడిందా? స్వామివారి ప్రసాదం అంటే మీరు ఒక్కలే వెళ్తున్నారా ఏంటి 10,000 రూపాయల టికెట్కి? మీరు అలా వెళ్ళాలన్నా మీకు ఆ అదృష్టాన్ని కల్పించింది ఆ వెంకటేశ్వర స్వామివారే. ఎందుకంటే మీలాగా అందరూ 10,000 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళే పరిస్థితి ఉండదు కదా. సాధారణమైనటువంటి మధ్యతరగతి జీవితాన్ని గడిపేటువంటి భక్తులకి, స్వామివారి భక్తులకి 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొనేటువంటి శక్తి చాలామందికి ఉండదు. కాబట్టి చాలామంది 300 రూపాయలు టికెట్ కొనుక్కుంటారు, లేదా క్యూ లైన్లో నడుచుకుంటూ వచ్చి మెట్ల మార్గం ద్వారా వచ్చి మరి స్వామివారిని దర్శించుకుంటారు. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే ఎవరన్నా రాజకీయ నాయకులతోటి ఒక రిఫరెన్స్ లెటర్ తీసుకొని మరి బ్రేక్ దర్శనం పెట్టుకుంటారు అనమాట. అంటే బ్రేక్ దర్శనం పెట్టుకోవడానికి డబ్బులు ఉండాల్సిన అవసరం, స్థానిక ఎమ్మెల్యేలతోటి పరిచయము. సో వారి అవసరం వీరికి ఉందంటే వారు కూడా లెటర్లు ఇస్తూ ఉన్నటువంటి ఒక ప్రక్రియ నడుస్తూ ఉంది. సో కాబట్టి 10,000 రూపాయలు టికెట్ మీలాగా అందరూ కొనుక్కోలేరు. అంటే 10,000 రూపాయల టికెట్ కొనుక్కున్నాం కాబట్టి, ప్రసాదం మేము అడిగి ఇట్లా తీసుకున్నాం కాబట్టి, అంటే కాస్ట్లీ లైన్లో నిలబడ్డాం కాబట్టి ఈ ప్రసాదాన్ని మీరు ఆ విధంగా మాట్లాడతారా? అంటే మీరున్న లైన్ కాస్ట్లీ, మీ దృష్టిలో ప్రసాదం ఏంటి మరి? తప్పు కదా. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేదంట ఆవిడ. అంటే ఇప్పుడు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఎవరు ఏం జరిగిందో చెప్పినా ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేదంట. అందుకని అవైలబుల్ అంటే ఎక్కడికి అవైలబుల్లో లేకపోవడం భగవంతుడికి సంబంధించినటువంటి అంశం అవైలబుల్లో లేడంటే ఎక్కడొక్కడ భూమి మీదే ఉన్నాడు కదా ఆయన. మా అయితే అమెరికాలో ఉంటాడు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నాడు, లేకపోతే దుబాయ్లోనో, సింగపూర్లోనో, స్విట్జర్లాండ్లోనూ ఉంటాడు మహా అయితే. సో మరి ఆయన కూడా చెప్పాలి కదా క్షమాపణ స్వామివారికి. అవైలబుల్లో లేడు నేను చెప్తున్నానంటే మీ తమ్ముడితో చెప్పించండి, అతను కూడా చెప్పాలి క్షమాపణ.
ఆయన అవైలబుల్లో లేకపోతే మీరు తప్పు చేశారు, ఆయన తప్పు చేశారు. అంటే స్వామివారికి క్షమాపణ చెప్పడానికి ఆయన అవైలబుల్లో లేడా? ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి చేశారు వీడియో? ఆయన కూడా చేయొచ్చు కదా. అలాగనే ఆయన ఇంట్లో కూర్చొని అయినా ఒక 2 నిమిషాలు సెల్ఫీ వీడియో ఆయన కూడా చేయొచ్చు. అంత ఓవర్ యాక్షన్ చేసినప్పుడు, భగవంతుడి సంబంధించిన అంశంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసినప్పుడు అంత అవైలబిలిటీ లేకుండా ఉన్నాడు ఆయన. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చాడు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోట్ నుంచి, మా తమ్ముడు నోట్ నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్ కి అండ్ నా మాటల వల్ల హర్ట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు, బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్ గా మీ తమ్ముడిని కూడా క్షమాపణ చెప్పండి. ఎవరైనా సరే సెలబ్రిటీలుగా ఫీల్ అయ్యేవాళ్ళు అవకాశాన్ని భగవంతుడే కల్పించేది. ఎందుకంటే అందరూ భూమి మీదే పుడతారు, పోయిన తర్వాత మట్టిలోనే కలిసిపోతారు. అందరూ అమ్మ గర్భంలో నుంచే బయటకు వస్తారు, భూదేవి ఒడిలో కలిసిపోతారు అనమాట. ఎవరో అతీతం కాదు ఈ భూమి మీద, అందరూ మనుషులే. వారికి ఉన్నటువంటి అదృష్టం, భగవంతుడు రాసినటువంటి రాత కొంతమందిని పెద్ద పెద్ద స్టారులను చేస్తుంది, విఐపీలను చేస్తుంది, రాజకీయ నాయకులను చేస్తుంది, వారి విధిరాత. సో కాబట్టి సినిమా వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా, ఎంత పెద్ద విఐపీలైనా, ఎంత పెద్ద అపర కుబేరులైనా భగవంతుడి దగ్గర భక్తితో, భయంతో ప్రవర్తించండి.